గురుగారు అక్కడ బ్రహ్మ పదార్థం కృష్ణుడి గుండె అంటారు కదా, ఇది అవును. కరెక్టేనా? అద్భుతమైనటువంటి అంటే ఇక్కడ మన సైన్స్ ప్రకారంగా కొన్నిటికి మనకు ఆధారాలు దొరకవు. కానీ అక్కడ మీరు నమ్ముతారు నమ్మరు, ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క రథయాత్ర అయిపోయిన తర్వాత అంటే కొత్త చెక్కలు వచ్చినప్పుడు, అంటే కొత్త దారువుతో కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడే, అంటే 7 ఏళ్లకు 13 ఏళ్ళకి 7 ఏళ్ళకి 13 ఏళ్ళకి 16 ఏళ్ళకి మాత్రమే చేస్తారు దీన్ని. అప్పుడే దారువు దొరికితే ఆ దారువుని తీసుకొని తయారు చేసినప్పుడు అప్పుడు మొత్తం మీరు నమ్మకపోయినా మొత్తం మీరు పూరి జగన్నాథుడి యొక్క ఊరి మొత్తానికి కూడా బ్యాటరీతో సహా కరెంట్ ఉండదు. చిన్న బ్యాటరీతో సహా కొవ్వొత్తు కూడా వెలిగించవద్దు. అంత చిమ్మ చీకట్లో గాఢాంధకారాన్ని ఉండిపోతుంది పూర్తిగా. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత చూసుకోవచ్చు, మీరు పూర్తిగా ఉంటుంది. అది ఈసారి జరుగుతుంది మరి, అంటే మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి పోయిన అంతకుముందు సంవత్సరం జరిగింది కొత్తవి. ఇప్పుడు నాకు తెలిసి 2029లోనో 2031లోనో కొత్త దారు వస్తుంది. అది దారు దొరుకుతుంది, సముద్రంలో కొట్టుకొస్తుంది. అది ఆ దారుతో అంటే ఆ చెక్కతోనే చేస్తారు వాళ్ళు. ఆ చెక్కకి మళ్ళీ శంఖ చక్రాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి చెక్కనే వస్తుంది. సరే నా పడేశారా అంటే పడైతే ఇంకో పోవచ్చుగా, పూర్వైపు ఎందుకు రావాలి చెక్క? సరే మాయనో సైన్స్ తనకి అనవసరం మనకి. అలాంటి చెక్కను తీసుకొని దానికి చేస్తారు. అలా చెక్క కొత్తది దారు తయారు చేసినప్పుడు అప్పుడు ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలోంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారు. అంటే అది ఒక రకమైనటువంటి మెత్తటి వస్తువులాగా ఉంటుంది. అది దాన్ని సాక్షాత్తుగా పూరి జగన్నాథుడి గుండెని అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. దాని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కళ్ళకు గంత కడతారు, అంటే పక్కన పెడతారు, కళ్ళకు గంతలు కట్టి తప్పకుండా దాన్ని ఒక దారం పెట్టి ఆ దారాన్ని పట్టుకొని ఈ వస్తువుని తీసుకెళ్ళి అందులో భద్రపరిచేటువంటి బ్రహ్మ పదార్థం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి చాలా నిష్ఠాగరిష్టలు ఉంటారు. అద్భుతమైనటువంటి మంత్రోచ్చారణతో ఆ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అది బ్రహ్మ పదార్థం అంటే ఐ థింక్ సో ఈజ్ నథింగ్ బట్ ఒక భగవంతుడు గుండె అనడం కన్నా ఒక ప్రపంచానికి ఒక రకమైనటువంటి అయస్కాంత క్షేత్రము అని చెప్పగలుగుతాను. అంటే ఒక మంచి విద్యుత్ అయస్కాంత క్షేత్రం లాంటిది ఆ స్వామివారిలోకి ఎనర్జీని పంపుతుందని అనుకోవడం సైన్స్ ప్రకారం అనుకున్నా. అది సాక్షాత్తుగా గుండె అని చెప్పబడుతోంది స్వామివారికి బ్రహ్మ పదార్థం. అది బ్రహ్మ నిజము ఉన్నది, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ రోజున పూరిలో ఒక విషయం నాన్న, సైన్స్ ఇంత అభివృద్ధి విషయంలో మరి 50 లక్షల మంది నుంచి 3 కోట్ల మంది వరకు ఆ ప్రపంచంలో జరిగేటువంటి అతిపెద్ద రథయాత్ర ఏమిటంటే పూరి జగన్నాథుడు ఒక్కటే. ఏది 50 లక్షల నుంచి 3 కోట్ల మంది. అసలు ఆ వీధి ఎలా ఉంటుంది తెలుసా మీకు? ప్రతి ఒక్క వీధి డిఫరెంట్గా ఉంటుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే పూరి క్షేత్రాన్ని దర్శించాలి మనం. అద్భుతం. అసలు సముద్రం ఇంత పొడుగ్గా సముద్రం ఉంటుంది, ఆ పొడుగ్గా గుడి ఉంటుంది మనకి. అసలు అద్భుతమైనటువంటి కట్టడం. ఆ వీధుల్లో ఆ రథం తిరుగుతున్నప్పుడు ఆ పెద్ద రథాలు 3 రథాలు కూడా ఎంత ఆకాశం అంత ఎత్తుంటాయి. అవి చిన్నవి కాదు, స్మాల్ సైజ్ కాదు. అది ఆ చెక్కల ఒక్కొక్క చెక్క నాకు తెలిసి మన బిల్డింగ్ అంత ఉంటుంది. ఒక రథం చక్రం మన బిల్డింగ్ సైజ్ ఉంటుంది. అది మీరు ఎవరికి నమ్మక సఖ్యం కాదు అక్కడ. అందుకే అంతమంది దాన్ని లాగుతుంటారు. సో సరే, తక్కువ అపస్థుతులు జరగడం చాలా తక్కువ. అన్ని కోట్ల మందిలో అపస్థుతులు జరగడం చనిపోవడం తక్కువ. బట్ మొన్న మాత్రం 2 వ్యక్తులు ఊపిరాడక కాలం చేశారు, స్వర్గస్థులు అని చెప్పి తెలిసింది మనకి. బట్ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, అంటే ఇక్కడ ఊపిరాడకనే చక్రాల మీద ఎవరు పడరు, ప్రమాదం జరగదు, ఏది విరిగి పడదు. ఎంత హైట్ ఉంటుంది అంటే చాలా హైట్ ఉంటుంది. అది అక్కడ ఏది కూడా ఊడి కింద పడే అవకాశం. కొన్ని లక్షల మంది లాగుతుంటారు దాన్ని. చాలా పెద్ద, దాదాపు ఒక 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ తాడు. 3 కిలోమీటర్స్ ఉంటుంది ఆ తాడు. అందరూ లాగుతారు దాన్ని పట్టుకొని. అందరు లాగితే కానీ అది జరగదు. అలా 3 రథాలు ఉంటాయి, అమ్మవారివి 2 అయ్యవార్లవి. 3 రథాలను లాగుతుంటారు వాళ్ళు. అందరిని తీసుకొచ్చి అప్పుడు గుళ్ళోకి ఎంటర్ చేస్తారు. అక్కడ పైకి లాగడం కూడా రథం పైకి వచ్చేస్తుంది, మెట్ల మీద లాగుతారు దాన్ని. సో అటువంటి పుణ్యమైనటువంటి స్థానం అక్కడ. అద్భుతమైనటువంటి శక్తి అనేది ఆ శ్రీమన్నారాయణ శక్తి, కృష్ణ పరమాత్మ శక్తి అనేది మాత్రం ఖచ్చితంగా ఉందని మనం చెప్పవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.